హాయ్ ఎవ్రీవన్, ఐ am Narmada. Another షార్ట్ వీడియో మన ట్రాన్స్పోర్టేషన్లోనే యాక్టివిటీ 5.7 అనేది చూద్దాం. మనం ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే యాక్టివిటీ 5.7లో మనకి విజిట్ ఏ హెల్త్ సెంటర్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనకి దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ హిమోగ్లోబిన్ యొక్క నార్మల్ రేంజెస్ అనేవి హ్యూమన్స్లో ఎలా ఉంటాయి ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాను అనమాట. నెక్స్ట్, ఈజ్ ఇట్ ద సేమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్? అది మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చిల్డ్రన్స్లోని అడల్ట్స్లోని ఒకేలా ఉంటుందా అనేది కూడా కనుక్కోమన్నారు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద హిమోగ్లోబిన్ లెవెల్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్? మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మెన్స్లోను ఉమెన్స్లోని ఒకేలా ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది తెలుసుకోమంటున్నారు. నెక్స్ట్, విజిట్ ఏ వెటర్నరీ క్లినిక్ ఇన్ యువర్ లొకాలిటీ, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ యానిమల్స్ లైక్ ద బఫెలో ఆర్ కౌ. మనల్ని ఇంకా ఏమంటున్నాడంటే మనకి దగ్గరలో ఉన్న వెటర్నరీ క్లినిక్కి వెళ్ళి అక్కడ హిమోగ్లోబిన్ యానిమల్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బఫెలో ఆర్ కౌ అలాంటి వాటిలో మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది నార్మల్గా ఎంత ఉంటుంది ఏంటనేది కనుక్కోమంటున్నారు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలాగే ఈజ్ దిస్ కంటెంట్ డిఫరెంట్ ఇన్ కాల్స్ మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్? మేల్స్ అండ్ ఫీమేల్స్లో వాటి యొక్క బఫెలో ఆర్ కౌ వాటి యొక్క కాల్స్లో ఎలా ఉంటుంది ఏంటనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలాగే కంపేర్ ద డిఫరెన్స్ ఇన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. మీరు అక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి హ్యూమన్ బీయింగ్స్లో యానిమల్స్లో మనకి మేల్స్లో ఫీమేల్స్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనల్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. హౌ వుడ్ ద డిఫరెన్స్ ఇఫ్ ఎనీ బీ ఎక్స్ప్లెయిన్డ్? ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆల్రెడీ మీకు ఈ లెసన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది మేబీ ఎప్పుడో, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ స్టార్టింగ్ లెసన్ కాబట్టి. సో మీకు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు. హిమోగ్లోబిన్ అనేది మెన్స్లో ఎలా ఉంటుంది, ఉమెన్స్లో ఎలా ఉంటుంది, అలాగే యానిమల్స్లో ఎలా ఉంటుంది అనేది మీకు కనుక వీటికి ఆన్సర్స్ అనేవి తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్స్ అనేవి, ఈ యాక్టివిటీకి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇలా అడిగిన యాక్టివిటీలో కూడా మనకి ఏంటంటే మెయిన్ ఈ హెమోగ్లోబిన్ రేంజెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎందుకు డిఫరెన్స్ ఉంది అనే దాని మీద కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యాక్టివిటీని కూడా మీరు స్కిప్ చేయొద్దు, దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.